హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గోదావరి అమ్మాయిని. ఇప్పుడు నేను విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇదిగోండి మీకు చూపించడానికి ట్రై చేస్తున్నా రైల్వే స్టేషన్. మేము ఇప్పుడు మా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఈలోపు మీకు సరదాగా రైల్వే స్టేషన్ చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నా. రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇదిగోండి చూడండి, ఇటు సైడే కాకుండా అటు సైడ్ కూడా ఉందన్నమాట. చూపిస్తాను. ఒకేసారి ఎన్ని గూడ్స్ ట్రైన్లు ఆగినాయో చూడండి ఒకసారి. నేను చూసిన రైల్వే స్టేషన్స్ అన్నిటిలోనూ ఇప్పటి వరకు ఇదే పెద్ద రైల్వే స్టేషన్ ఉంది. నిజంగా అంత పెద్దగా ఉంది. 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు విజయవాడ నుంచి మా ఊరికి ట్రైన్లో వెళ్తున్నాను అనమాట. సో మధ్యలో కనిపించే వ్యూస్ అన్నీ రైల్వే స్టేషన్లు, ఇంకా ఇక్కడ మెయిన్గా చూడవలసింది ఏంటంటే కొండలు. ఈ విజయవాడకి కొండలే బాగా అందం. చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా. మీకు ప్రతిదీ కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను కెమెరాలో. అదిగోండి చూడండి, ఆ కొండలు ఎంత అందంగా ఉన్నాయో. ఇది ఒకటే కాదండి, మధ్య మధ్యలో ఇంకా చాలా అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. నేను ప్రతిదీ కూడా మీకు చూపిస్తాను అన్నమాట. చూడండి, మధ్యలో ఒక చోట అయితే ఒక కొండ మనిషి పడుకున్నట్టు అనిపించింది నాకైతే. మీకు చూపిస్తా, మీకు కూడా ఎలా అనిపించిందో నాకు చెప్పండి. నేను చెప్పింది ఈ కొండేనండి. ఒకసారి చూడండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఒక మనిషి దుప్పటి కప్పుకొని పడుకున్నట్టు అనిపించింది నాకైతే చూడగానే. సరే మరి వెళ్ళొస్తా ఫ్రెండ్స్. ఇట్లు మీ గోదావరి అమ్మాయి. లైక్, షేరు, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఉంటాను.